ఒక శిఖరాగ్ర సమావేశంలో నాయకులు కరచాలనం చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఆ కరచాలనంలో స్నేహం, గౌరవం, పరస్పర గుర్తింపు ఒక రేంజ్ లో సాగితే అది కళ్లను కట్టిపారేస్తుంది, అసాధారణమవుతుంది. అలాంటి ఘట్టమే ఈసారి G7 వేదికపై ప్రపంచాన్ని ఆకర్షించింది. ప్రధాని నరేంద్ర మోడీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని జరిపిన సంభాషణ వారి మధ్య ఆత్మీయత ఇరు దేశాల ప్రజల్లో కొత్త అనుభూతిని కలిగించింది. ఇద్దరు నేతల మాటలు డిప్లొమసీలో కాదు, ఒక నిజమైన గౌరవ భావంలో నిండి ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఈ సదస్సు సందర్భంగా ఒక ఆసక్తికర ఘట్టం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ప్రధాని మోడీతో ఇటలీ ప్రధాని సంభాషణలు ప్రపంచ వ్యాప్తంగా వ్యూయర్స్ కు కొత్త ఆలోచనలు కలిగించేలా కల్పించాయి. శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు నేతలు ఒకరికొకరు మాట్లాడుకోవడం చూస్తే స్నేహం అంటే ఇదేరా అని అనకమానరు. ఇద్దరు నేతలు కలిసిన సమయంలో ఒకరినొకరు పొగడతలతో ముంచెత్తుతున్నారు. మీరు ఉత్తములు, మీలాగే ఉండడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఇటలీ ప్రధాని మెలోని ప్రధాని మోడీతో అన్నారు. ఒకరినొకరు కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. ప్రధానమంత్రి మోడీ కారణంతో ఇటలీతో భారతదేశ స్నేహం మరింతగా బలపడుతుందని మెలోని అన్నారు. ఇంతలో ప్రధానమంత్రి మెలోని ప్రధానమంత్రి మోడీని మీరు ఉత్తములు అని పొగిడారు. నేను కూడా మీలాగే ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. ఇవాళ ఇటలీ ప్రధాని ఎక్స్ లో ఫోటో కూడా షేర్ చేశారు. ఇటలీ, భారతదేశం గొప్ప స్నేహంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ ఆ పోస్ట్ ను మళ్లీ షేర్ చేస్తూ ప్రధాని జార్జియా మెలోని మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అన్నారు. ఇటలీతో భారతదేశ స్నేహం మరింత బలపడుతుందని, ఇది మన ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు. దుబాయ్ లో జరిగిన COP28 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ, మెలోని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఇద్దరు నాయకులు సెల్ఫీ తీసుకోవడం నాడు ఆ పిక్చర్స్ వైరల్ అయ్యాయి. మెలోని COP28 లో మంచి స్నేహితులు మెలోడీ అనే ఫోటోకు క్యాప్షన్ ఇవ్వడం కూడా నాడు వైరల్ అయింది. రాజకీయ డిప్లొమసీకి స్నేహం రంగు అద్దితే ఇది ఇలాగే ఉంటుందా అనిపించేలా ఉంది.